రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ తరపున అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాడు. చార్టర్ ప్రెసిడెంట్ రొటేరియన్ మీ తీగిల్ రాజా. గత 2 సంవత్సరాలుగా రోటరీ ఐకాన్స్ అనేకమైన కార్యక్రమాలు చేస్తుంది. రొటీన్గా ఈ క్లబ్స్, స్వచ్ఛంద సంస్థలు చేసే కార్యక్రమాలు ఐకాన్స్ కూడా చేస్తాం జరిగింది. మరి ఐకాన్స్ కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేయాలనే తలంపుతో మరి ఈరోజు బిజినెస్ మ్యాన్స్ని అలాగే యువతని మరి ఈ క్లబ్లో జాయిన్ చేసుకుని వాళ్ళందరి చేత కూడా రోటరీ క్లబ్ అంటే సేవాగుణం, ఈ సమాజానికి ఏ రకంగా మనం ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్ మీద ఐకాన్స్ వాళ్ళని ఉత్తేజపరుస్తూ వాళ్ళలో ఒక సేవాభావాన్ని, ఒక డెవలప్మెంట్కి, పర్సనల్ డెవలప్మెంట్కి చేసుకునే విధానాలని రూపకల్పన చేస్తూ ముందుకు వెళ్తుంది. మరి ఈరోజు ఐకాన్స్ ఒక మెడికల్ క్యాంప్ దగ్గర నుంచి, ఒక విద్యార్థుల క్రీడల దగ్గర నుంచి, అదే రకంగా మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి ఒక మొక్కనిచ్చి మనం పాతిపెట్టండి అని ఈరోజు విద్యార్థులు కానీ, సేవా సంస్థలు కానీ, మేము కానీ చేస్తున్నాం. ఆ మొక్కల్లో ఎంత పర్సంటేజీ బ్రతుకుతుందో అన్నది కూడా గణాంకం తీసినట్లయితే చాలా తక్కువ పర్సంటేజ్ పెరుగుద్ది. అప్పుడు మా ఆలోచన, గౌరవనీయులు మా క్లబ్బు గౌరవ మెంబర్ అయిన డాక్టర్ వెన్నభాస్కరరావు గారు వారి యొక్క సంస్థలో మరి పెద్ద చెట్టుల్ని సురక్షితమైన ప్రాంతాలకు మార్చే కార్యక్రమాన్ని చేశారు. అది చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇది మన రోటరీ ఎందుకు టేకప్ చేయకూడదు? ఈ సమాజంలో మరి డెవలప్మెంట్ దృష్టిలో మరి అనేకమైన చెట్లు నరికేస్తున్నాం. ఆ చెట్లు నరికినప్పుడు వాటిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించవచ్చు కదా. ఒక చెట్టు పెరగాలంటే టన్నుల కొద్ది ఆక్సిజన్ ఇవ్వాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది అనే కాన్సెప్ట్ మీద నేను ఆలోచించి దాన్ని మా రొటేరియన్ మరి రైతు బిడ్డ అయిన రొటేరియన్ దుర్గాప్రసాద్ని దీనికి మీద ట్రైనింగ్ పంపి దీనికి ఒక సైంటిఫిక్ మరి ఐకాన్స్ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వినూత్నమైన కార్యక్రమాలు మీద అన్వేషణలో మరి ఈరోజు యువత, అందున మహిళలు ఉపాధి కార్యక్రమాలు ఇంకేమున్నాయి? ఈరోజు రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా మరి అటు మెడికల్స్ కాలేజెస్, ఇటు ఇంజనీరింగ్ కాలేజెస్, అటు కామర్స్ కాలేజెస్ ఇట్లా ఉన్నాయి. మరి మహిళలకి ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతో ముందంజలుగా ఎవరికి వెళ్తుంది? ఇది కొత్తగా ఏదన్నా ఆలోచించాలని ఆలోచనలో మరి గోదావరి తీరం, కళలకు పుట్టినిల్లు, మరి అటువంటి కళలకు పుట్టినిల్లు అయిన రాజమహేంద్రవరంలో మరి మహానుభావుడు, యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు మరి ఆ యొక్క మహిళలకి జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటిస్తూ మహిళలను బయటికి తీసుకొస్తాకే మహిళలకు విద్యా విధానం దగ్గర నుంచి వాళ్ళకి వితంతు పునర్వివాహాల కార్యక్రమాలు చేస్తూ ఈ రాజమండ్రి గడ్డ పెట్టింది పేరుగా వెలిసింది. అటువంటి రాజమండ్రి గడ్డ మీద అనేక ఆశయాలతో, అనేక ఆలోచనలతో, అనేక వినూత్నమైన చదువులు చేయాలి, ఉద్యోగాలు చేయాలనే మహిళలకి ఒక ప్లాట్ఫారం, దానికి సంబంధించి ఒక ఫ్యాషన్ డిజైన్, ఒక ఫ్యాషన్ టెక్నాలజీ, అలాగే ఒక సౌందర్య టెక్నాలజీల్లో అవకాశాలు మెండుగా ఈ ప్రపంచం అంతా జరుగుతుంది. మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దానికి ఒక ప్లాట్ఫారం శ్రీకారం చుట్టాలనే ఆలోచనతోనే ఐకాన్స్ ఇందులో ఉన్న మెరిట్ మరి మహిళలను బయటికి తీసుకురావాలనే తలంపుతో ఫస్ట్ టైము మీ రోటరీ క్లబ్లో, అలాగే డిస్టిక్లో కానీ చుట్టుపక్కల ఉన్న డిస్టిక్లో కానీ రోటరీ క్లబ్ ఎప్పుడూ చేయనటువంటి ఈ కార్యక్రమం, ఇది శ్రీకాకుళం దగ్గర నుంచి విజయవాడ దాకా ఉన్న రోటరీ డిస్టిక్లో కానీ ఎవరూ చేయనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ మరి తీసుకుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇంకా గొప్పతనం, విశిష్టత కలగాలనే ఆలోచనతో దీనికి చీఫ్ గెస్ట్గా మరి 2023-24కి కరెంట్ మిస్ ఇండియాగా వచ్చిన మిస్ నందిని గుప్తా గారిని మరి ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చి ఇందు మరి విజేతగా మన రాజమహేంద్రవరం మిస్ రాజమహేంద్రవరానికి వచ్చిన ఆ యువతకి క్రౌన్ని బహుకరించే ఏర్పాటు ఆవిడ చేతుల మీదుగా జరిపిస్తాకి మేము పూర్తి సన్నిద్ధంగా అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసి ఉంచాం.
మరి ఇటువంటి కార్యక్రమాలు చెయ్యాలనే ఆలోచన రావటం, దానికి మా ప్రెసిడెంట్, మా సెక్రటరీ, మా క్లబ్బు, అలాగే 20వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమాలు. ఇందు మరి అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, అటు మరి భరతనాట్య కార్యక్రమాలు మన సాంప్రదాయానికి అనుగుణంగా, అదే రకంగా మరి విదేశీయ సంస్కృతిని కూడా తెలియజేయాలన్నట్టుగా మరి రష్యన్ డ్యాన్సులు, అలాగే మరి మన యువతను కూడా లేటెస్ట్ డ్యాన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరి 3 రౌండ్స్ కాంపిటీషన్లు జరుగుతాయి. సుప్రసిద్ధ మరి ఇందులో ప్రావీణ్యత ఉన్న వారిని జడ్జీలుగా తీసుకొస్తాం జరిగింది. ఇంతటి మహత్ కార్యక్రమాన్ని మరి మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాం. ఇదంతా కూడా విజయవంతం చేయాలని మరి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న యువత ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి స్ఫూర్తిగా కోరుతూ సదా మీ సేవలో రొటేరియన్, మీ తీగల రాజా. నమస్కారం.